అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడ జిల్లా టీడీపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తుంది. జిల్లాలో మొత్తం 5 మంది ఎమ్మెల్యేలు, మరికొందరు సీనియర్ నేతలు ఉండడంతో నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని లెక్కలు వేసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. దాంతో మరోసారి తనకే ఆ పదవి ఇవ్వాలని నవీన్ కుమార్ కోరుతున్నారు. ఆయన జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. అంతకు ముందు వైసీపీలో జెడ్పీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన తండ్రి ప్రస్తుతం జగ్గంపేట ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నవీన్ కాకినాడ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకి పోయింది. దీంతో మరోసారి ఆయనకే పదవి కట్టబెట్టాలని అనుచరులు కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి రేసులో మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో తోట నవీన్ పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆయన గతంలో టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే జనంలో పార్టీలు మారే నేతగా బాగా గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఆయన ఏమాత్రం క్రియాశీలకంగా లేరని టీడీపీ కార్యకర్తలే స్వయంగా చెబుతున్నారు. కానీ కాకినాడ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తోట నవీన్ పేరును సిఫార్సు చేసినట్టు తెలిసిందే. ఎంపీ అండదండలు మినహా ఆయనకు జిల్లా అధ్యక్షుడు కావడానికి ఎలాంటి అర్హతలు లేవని కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదు, వైసీపీలోనూ పెత్తనం చేశారు, తమపై కేసులు కూడా పెట్టించారని ఆరోపిస్తున్నారు. తోట నవీన్ పేరును సిఫార్సు చేస్తున్న ఎంపీ సాన సతీష్ కూడా ఇటీవలే ఎంపీగా జనంలోకి వచ్చారు. ఆయనకు వైసీపీ నేతలతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. వారితో వ్యాపార భాగస్వామ్యం ఇప్పటికీ ఉంది. వైసీపీకి చెందిన ఓ కీలక నేతతో వ్యాపార భాగస్వామి కావడంతో ఆయనతో పాటు ఈయన కూడా జైలుకెళ్లే వచ్చారు. ఏనాడు టీడీపీ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. తెర వెనుక రాజకీయాలకే పరిమితం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర కాకినాడ జిల్లాలో ముందుండి నడిపించారు. దాంతో లోకేష్ సిఫార్సు మేరకు అనూహ్యంగా రాజ్యసభ పదవి దక్కింది. అయితే రికమెండేషన్ కోటాలో ఎంపీ పదవి దక్కించుకున్న నేత సిఫార్సు చేస్తే జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎంపీ ఆశీస్సులు ఉన్నాయన్న భావనతోనే జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇస్తే తాము పనిచేసేది లేదని సీనియర్లు నిర్మోహమాటంగా చెబుతున్నారు. మరోవైపు కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు కటకం శెట్టి బాబీ. ఈయన ఆర్థికంగా పార్టీకి సహకరిస్తున్నారన్న ప్రచారం ఉంది. అందుకే ఈసారి జిల్లా అధ్యక్ష పదవి కోసం చేపట్టాలని కలలు కంటున్నారు. వాస్తవానికి గతంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్తిబాబు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు పిల్లి సత్తిబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే తాము క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై అంటూ భార్యాభర్తలు ఇద్దరు సెలవు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రూరల్తో పాటు అటు జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీకి ఈ పదవి ఇవ్వాలని వాదన మొదలైంది. అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఆయన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నించినప్పటికీ శెట్టి బలిజలకే ఈ పదవి ఇస్తామని అధిష్టానం ప్రకటించింది. దాంతో కాపు కోటాలో బాబీకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కాపు నేతలు కోరుతున్నారు. మొత్తం మీద మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, మరో నేత తోట నవీన్ ఇద్దరు మెట్ట ప్రాంతానికి చెందినవారే. ఇప్పటికే మెట్ట ప్రాంతానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చారు. పలు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. మొన్నటి వరకు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కూడా మెట్ట ప్రాంతానికి చెందిన నేతకే ఇచ్చారు. ఈసారి కాకినాడ రూరల్కి చెందిన వారికి ఈ పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉన్నప్పుడు 8 సార్లు పైగా నిమ్మకాయల చినరాజప్ప జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారు. సీనియర్లకి ఇస్తే ఆయనకే ఈ బాధ్యత అప్పగించాలని, ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తారని సూచిస్తున్నారు. మొత్తం మీద అనూహ్యంగా తోట నవీన్ పేరు తెరపైకి రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధిష్టానం తలలు పట్టుకుంటుంది. ఎవరిని ఎంపిక చేయాలో తెలియని పరిస్థితి. తోట నవీన్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఐవీఆర్ సర్వే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.